ఓటమి తర్వాత మొదటిసారిగా చంద్రబాబు ఇంటికొచ్చి అభినందనలు తెలిపారట వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఊహకందనట్టుగానే ఉన్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కదా! ఇప్పుడు లేకపోయేసరికి పాపం ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కాలేదు. అధికారంలో ఉన్నాం కదా! డబ్బులు ఇచ్చేస్తే ఖచ్చితంగా గెలిచిపోతాం అనుకున్నారేమో. ముఖ్యంగా తనేదో డబ్బులు నెలకి ఇంతని వేసేసిన మాత్రాన చాలనుకున్నారా? లేదంటే అమ్మఒడి అదోది ఇదని చెప్పి అకౌంట్‌లో డబ్బులేసినంత మాత్రాన సరిపోతాయా? మౌలిక వసతులెక్కడ? ఆహార భద్రత ఎక్కడ? అలాగే రోడ్లకి సంబంధించిన మరమ్మతులెక్కడ? ఉద్యోగ అవకాశాలెక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ల్యాండ్ మైనింగ్ కేసులు ఓరి నాయనో! ఈ 5 ఏళ్లలో చేయని దోపిడీ అంటూ ఏమీ లేదు. సో, ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన రీతిలో భారీ మెజారిటీని సాధించారు. ఎందుకంటే, అంత అవినీతి, అక్రమాలు జగన్ పరిపాలనలో జరిగాయి. ఇచ్చిన కాడికి ఇవ్వండి అని వేచి చూసినటువంటి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. ఈ సందర్భంలో ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలని కాపాడుకునే దిశగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాగుతుండగా, మరి ఇక్కడ పోరుకుపోతే సాధించేది ఏమీ లేదని గ్రహించిన జగన్ ఆయనకి శుభాకాంక్షలు అందించడానికి వచ్చారట. తాజాగా చంద్రబాబు నాయుడు ఇంటికొచ్చి మరి గెలిచినటువంటి శుభ సందర్భంలో ఏపీలో వస్తున్న పాజిటివ్ రిజల్ట్స్ పైన సంతోషంగా ఉందని, పరిపాలన చాలా చక్కగా చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు అందించారట జగన్. ఇదేదో కొంచెం తేడాగానే అనిపించినా పాపం జగన్‌కి వేరే ఆప్షన్ లేదు.